ఆలకించండి. తీర్థయాత్ర 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 తీర్థయాత్ర. నమస్కారం. ఈటీవీ2 తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. ఆదిదేవుడైన పరమశివుడు సృష్టి స్థితులను లయాన్వితంగా సాగేందుకు ఎందైనా కొలువై ఉంటాడు. కైలాసంలోనైనా శ్మశానంలోనైనా ఎక్కడ ఉండటానికైనా వెనుకాడని భవుడు మంచుమయమైన హిమవ నగములలోనూ ప్రత్యక్షమై ఉంటాడు. ఆధ్యాత్మిక భావ సంపదకు నెలవైన భరతఖండ శిరోభాగాన హిమాలయ పర్వత సానువుల్లో తపకేశ్వరుడై వెలుగొందుతున్నాడు. తమసా నదీ తీరాన డెహ్రాడూన్ పర్వతాల లోయల సుందర ప్రాంతాన మహిమాన్వితమైన ఓ క్షేత్రం తపకేశ్వర్. ఆ పుణ్యస్థలి యాత్రా విశేషాలను, తపకేశ్వరునిగా శివుని లీలా మహత్యాలను నేటి తీర్థయాత్రలో వీక్షిద్దాం. ఓంకార హ్రీంకార శ్రీకార సాకార శ్రీగంగమాంబాధర భూతేశ పరమేశ భవనాశ భువనేశ శ్రీగౌరి బింబాధర. భారతీయ ఆధ్యాత్మిక సాహిత్యపు నగలు హిమనగములు, హిమాలయ పర్వత సానువులు, పురాణ గాథా విశేషాలకు నిలయాలు. దేశానికి ఉత్తరాన ఉత్తరాంచల్ ప్రదేశాన లోయలో పర్వతాల ఒడిలో వెలుగొందే అపురూప పుణ్యతీర్థం తపకేశ్వర్. మహర్షులెందరో తపమాచరించి తరించిన మహిమగల లోగిలి ఇది. మహారుషులు మహానివేదనతో తపకేశ్వర మహాదేవుడిగా వెలిసిన పుణ్యధామం ఇక్కడుంది. జటాజూటిని కోవెలగా ప్రసిద్ధికెక్కిన తపకేశ్వర మహాదేవుని ఆలయ ప్రవేశం కైలాసంలోకి ప్రవేశించినంత పుణ్యం. వాగర్ధావివ సంపృక్తో వాగర్ధ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే ఉమామహేశ్వరం వందే ఉమామహేశ్వరం. దైవభావనే మూలంగా శతాబ్దాల సాంస్కృతిక చరిత్ర కలిగిన భారతదేశంలో దివ్యక్షేత్రాలు ఎన్నెన్నో మానవులకు మార్గదర్శక సందేశాలనందిస్తున్నాయి. పుణ్యభూమి అయిన భారతవర్షానికి ఉత్తర దిశగా ఉన్న హిమాలయాలు యోగుల హృదయాల వలె, తల్లి ప్రేమ వలె, భగవంతుని దివ్య కరుణా కటాక్షం వలె నిలచి ఉన్నాయి. దేవభూమిగా కీర్తింపబడే హిమాలయ పర్వత పాద ప్రాంతం వినూత్నమైన ప్రకృతి శోభతో అలరారుతోంది. మహనీయుల పాదస్పర్శతో పవిత్ర ప్రదేశంగా పరిగణింపబడుతుంది. ఎందరో మహర్షులకు తపోభూమిగా విరాజిల్లుతోంది. ఎక్కడ చూసినా నదీ ప్రవాహాలు, సెలయేరులు, దేవదారు వృక్షాలు, ఔషధీయుతమైన లతలు, శారీరక మానసిక ధైర్యానికి పరీక్షగా నిలిచే శీతల వాతావరణం, హిమఖండాలు, ధవళ కాంతులతో ఒక అపూర్వ కాంతి సౌధంగా ప్రకాశించే హిమశిఖరాలు మనల్ని ఒక అద్భుతమైన ఆధ్యాత్మిక భావనామయ ప్రపంచంలోకి తీసుకువెళతాయి.
ఉత్తరాంచల్ రాష్ట్రానికి రాజధాని డెహ్రాడూన్. శివాలి పర్వత సానువులతో దట్టమైన అరణ్యాలతో ఈ ప్రాంతం రమ్య మనోహరంగా పర్యాటకులను యాత్రికులను ఆకర్షిస్తుంది. ఆధ్యాత్మికంగా ఆరోగ్యానికి హితకరమైన ప్రదేశమిది. మధ్యయుగ కాలంలో ఘర్వార్ రాజులకు రక్షణగా ఉండే ప్రాంతమిది. ప్రాచీన కాలంలో ఈ ప్రాంతాన్ని డేరాగా పిలిచేవారు. డూన్ లోయగా డెహ్రాడూన్ ప్రాంతంగా బ్రిటిష్ వారి పాలనా కాలంలో ఇది ప్రసిద్ధికెక్కింది. డెహ్రాడూన్లోని ఘంటాఘర్ ప్రాంతం నుంచి 6 కిలోమీటర్ల దూరంలో ఝఢీ కౌంట్ దగ్గర తమసా నదీ తీరంలో పౌరాణిక ప్రసిద్ధి పొందిన తపకేశ్వర్ మహాదేవ్ దివ్య మందిరం నెలకొని ఉన్నది. ప్రశాంతమైన వాతావరణంలో మనోహరమైన ప్రకృతి అందాల నడుమ అలరారుతోన్న దివ్యధామం తపకేశ్వర్. డెహ్రాడూన్ నగరానికి అతి సమీపంలో ఉన్న ఈ ప్రసిద్ధ క్షేత్రానికి చేరుకోవడానికి డెహ్రాడూన్ వరకు వచ్చి అక్కడ నుంచి ఏదైనా వాహనంలో ఇక్కడికి చేరుకోవచ్చు. తమసా నదీ తరంగాల మీదుగా సాగే మలయమారుతాలు వీచే వినువీధి ఈ తపకేశ్వర క్షేత్రం. ఈ క్షేత్రంలో వెలిసిన పరమేశ్వరునికి దూదేశ్వర్ అనే పేరు రావటం వెనుక ఓ పురాణ గాథా విశేషం ఉంది. శివానుగ్రహంతో దివ్యాస్త్రాల ప్రయోగ ఉపసంహారం నేర్చుకున్న ద్రోణుడు శంకరుని వరప్రసాదంగా అశ్వత్థాముడిని పుత్రునిగా పొందాడు. ఓ రోజు అశ్వత్థామ తనకు ఆవుపాలు కావాలని తల్లిని అడిగాడట. పేదవాడైన ద్రోణాచార్యుడు ఆవు పాలకై స్నేహితుని వద్దకు వెళ్లి అవమానానికి గురయ్యాడట. శివుడి దగ్గర గోవులున్నాయని ఆయనను ప్రార్థిస్తే గోవులొస్తాయని కుమారునికి చెప్పాడు. గుహ వంటి ప్రదేశంలో కూర్చుని శివుని కోసం శివుడిచ్చే గోవుల కోసం తపస్సు చేస్తుండగా ఆ త్రినేత్రుడే ఓ సన్యాసి రూపంలో వచ్చి ఎందుకు తపమాచరిస్తున్నావని అడిగారట. ఆ సన్యాసి అశ్వత్థాముని తపోకరణాన్ని విని అదృశ్యమైపోయాడట. తన వద్దకు వచ్చిన మహాత్ముడు కానరాక కన్నీళ్లు పెట్టుకున్నాడని ఆ కన్నీటి బిందువులు గుహలోని తపకేశ్వర లింగంపై పడ్డాయి. అంతటా పార్వతీ సమేతంగా పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడట. గుహపై భాగం నుంచి పాలు ధారగా కారేవరం ఇచ్చాడట. నాటి నుంచి తపకేశ్వరుడిని దూదేశ్వర్ అనే పేరుతో కూడా పిలుస్తారని ఈ గాథను బట్టి తెలుస్తోంది. ఆ పాలు తాగిన అశ్వత్థాముడు బలాఢ్యుడై కురు పాండవుల ధనుర్విద్యాభ్యాసానికి అగ్రసరుడిగా వెలుగొందాడట. ఇంతటి మహత్యాలతో తేజరిల్లు తపకేశ్వర స్వామిని దర్శించుకోవటం నేటి భక్తుల జన్మజన్మల పుణ్యఫలం. నిత్యము భక్తులతో రద్దీగా ఉండే తపకేశ్వర్ దివ్యాలయానికి చేరుకునే భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న దుకాణాలలో స్వామివారికి ప్రీతిపాత్రమైన పూజా ద్రవ్యాలను సేకరించుకొని ఓం తపకేశ్వరాయ నమః అంటూ ముందుకి కదులుతారు. తపకేశ్వర్ మహాదేవుని మందిరం ఓ కొండ గుహ కావడం వల్ల ఆ గుహను చేరుకోవడానికి విధిగా ఏర్పాటు చేసిన మెట్ల మీదుగా భక్తులు కిందకు దిగుతారు. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి అందాల నడుమ ఈ ఆలయం అలరారుతోన్నది. మహర్షుల లోకహిత భావనకు జలరూపంగా తమసా నది ప్రవహిస్తుంది. ధీర గంభీరంగా సుందర సౌమనస్యంగా దేవభూమి నుంచి పావన జలాలతో ప్రవహించే
తమసా నదిలో భక్తులు పుణ్య స్నానాలు ఆచరిస్తారు. తమసా నదిని థామ్స్ అని ఈనాడు వ్యవహరిస్తున్నారు. పురాణ కాలంలో ఈ నదికి దేవధార అని మరొక పేరు కూడా ఉండేది. తపకేశ్వర స్వామి పాదారవిందాలను స్పృశిస్తూ ఈ నది సాగిపోయే దృశ్యం రమ్యాతి రమ్యం, సమస్త పాపభంజకం. ఈ నదీ తీరంలో వెలసిన తపకేశ్వర మహాదేవుని గురించి అనేక పురాణ ఇతిహాస గాథలు వ్యాప్తిలో ఉన్నాయి. అత్యంత ప్రాచీన కాలంలో మహర్షులు ఇక్కడ తీవ్రమైన తపస్సులు చేసుకునేవారు. భక్తి విలాసమైన కైలాసానికి అధినాథునిగా, భక్తవ శంకరునిగా, భక్తులచే పూజింపబడుతున్న పరమేశ్వరుణ్ణి అర్చావతార లింగరూపంగా ఆవిర్భవించమని ప్రార్థించారు. మహర్షుల వేడికోలును మన్నించి పార్వతీపతి తపోభూమిగా వినుతుకెక్కిన ఆ ప్రాంతంలో స్వయంభూ శివలింగంగా ఉద్భవించారు. మహర్షులు నిత్యము భక్తి శ్రద్ధలతో తపకేశ్వరుణ్ణి పూజించసాగారు. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. క్రమక్రమంగా దేవతలు కూడా వచ్చి తపకేశ్వర స్వయంభూలింగాన్ని దర్శించి అర్చించసాగారు. ఓం నమః శివాయ. దేవతల చేత కొలవబడిన స్వామికి దేవేశ్వర్ అని పేరొచ్చింది. శివాయ, ఓం నమః శివాయ, మామూలు మానవులు రాలేని ఈ దుర్భేద్యమైన గహనమైన ప్రాంతంలో దేవతలు మహర్షులు తపకేశ్వరుడిని ఆరాధించి ధన్యాత్ములయ్యేవారు. ఓం నమః శివాయ. మంచుకొండల మాటున మహిమగల దేవుడుగా మహాదేవుడు వెలిశాడు. పర్వతరాజ పుత్రికను పత్నిగా పొందానని కాబోలు పర్వతాల చెంతనే పరమేశ్వరుడు ప్రతిష్ఠితుడయ్యాడు. ఎవరు గొప్ప అని బ్రహ్మ విష్ణువులు వాదించుకుంటున్న వేళ తేజోలింక రూపుడై వెలిసినవాడు సదాశివుడు. ఈ తమసా నది ఒడ్డున తపకేశ్వరుడు స్వయంభూలింగమై దర్శనమిస్తాడు. తత్ప్రణమామి సదాశివలింగం అంటూ తపకేశ్వరుని గర్భాలయ దర్శనం తన్మయ ఫలితం. మనము ఆ భాగ్యాన్ని పొంది తరిద్దాం. తమసా నదీ తీరంలో పర్వత గుహలో స్వయం వ్యక్తంగా వెలసిన తపకేశ్వరుణ్ణి దర్శించడానికి భారతదేశం నలువైపుల నుంచి భక్తులు వేలాదిగా తరలివస్తారు. తపసా నదిలో శుచి అయిన భక్తులు అనంతరం ఇదే ప్రాంగణంలో ఉన్న మహేశ్వరుణ్ణి భక్తితో పూజించి అనంతరం తపకేశ్వర మహాదేవుని దర్శనం కోసం వరుసలో నిలబడతారు. ఈ మార్గంలోనే భక్తులకు సిద్ధగురువు ద్రోణాచార్యుని మందిరం దర్శనమిస్తుంది. ద్రోణుడు ఈ క్షేత్రంలోనే శివుని గురించి తపస్సు చేయడం వల్ల ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింత పెరిగింది. అలాగే
కౌరవ పాండవులకు ద్రోణుడు ఇక్కడే ధనుర్విద్యాభ్యాసం చేయించాడని కూడా పురాణాల ద్వారా అవగతమవుతోంది. ద్రోణుని తపస్సుతో పునీతమైన ఈ దివ్యధామంలోని ద్రోణుని మూర్తి సహజ సిద్ధంగా నయన మనోహరంగా దర్శనమిస్తోంది. ద్రోణునికి భక్తులు చేతులు జోడించి అనంతరం ముందుకి కదులుతారు. తపకేశ్వర్ మహాదేవుని మందిరం ఓ కొండ గుహలో ఉండటం వల్ల భక్తులు కొంచెం శ్రమించి ఈ గుహలోకి చేరుకుంటారు. నిత్యము భక్తులతో కిక్కిరిసిపోయే ఈ దివ్యధామం సదా శివనామస్మరణతో మారుమ్రోగుతూ ఉంటుంది. గుహాలయం మొదట్లో ఉన్న సింధూర వినాయకుణ్ణి, దుర్గాదేవిని, రాధాకృష్ణులను, పవనపుత్ర హనుమంతుణ్ణి, ఓంకారేశ్వర మహాదేవుణ్ణి, యమకేశ్వర మహాదేవుణ్ణి దర్శించి నమస్కరించి గుహలోపల స్వయంభూలింగ రూపంలో ఉన్న తపకేశ్వరుడికి భక్తి ప్రపత్తులతో నమస్కరిస్తారు. గుహ అంతా ప్రాకృతికమైన శోభతో, ఆధ్యాత్మిక వాతావరణంతో ఆశ్చర్యజనకంగా ఉంటుంది. గుహ పైభాగమంతా ఆవుపాల పొదుగుల వంటి ఆకారంతో చిత్ర విచిత్రంగా కనిపిస్తుంది. వివిధ వర్ణాలతో ఎక్కువ భాగం శ్వేతవర్ణంతో ఉన్న ఈ గుహ పైకప్పు నుంచి నీటి బిందువులు స్రవిస్తూ ఉంటాయి. తపకేశ్వరలింగానికి అభిషేకం చేస్తున్నట్లుగా ఈ జల బిందువులు జాలువారుతాయి. గర్భాలయంలో తపకేశ్వరలింగాన్ని దర్శించుకున్న భక్తులు అలౌకికమైన ఆనందాన్ని పొందుతూ తన్మయత్వంతో స్వామికి క్షీర, జల, ఫల, పత్రాభిషేకాలు చేసి తరిస్తారు. ఇదే కొండ గుహలో భక్తులకు పరమేశ్వరుడు, ఆంజనేయుడి యజ్ఞకుండం దర్శనమిస్తుంది. ఈ ప్రాంగణంలో కొలువైన చదువుల తల్లి సరస్వతీ మాతను పూజిస్తే పిల్లలకు చక్కగా విద్యాబుద్ధులు వస్తాయని భక్తుల నమ్మిక. ఆ కారణంగా భక్తులు ఇక్కడ సరస్వతీ మాతను మనసా వాచా కొలుస్తారు. ఇక్కడే పార్వతీమాత కూడా కనిపిస్తుంది. సర్వ సౌభాగ్యాలనిచ్చే ఆ తల్లి దర్శనం సర్వమంగళకరం. తపకేశ్వర మహాదేవునికి భక్తులు రోజు విశేషార్చనలు, అభిషేకాలను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తారు. వేలాది మంది భక్తులు పాల్గొనే ఈ పూజార్చన కార్యక్రమం కైలాసాన్ని తలపిస్తుంది. ఇదే ఆలయంలోని ముఖమండపంలో రుద్రాక్షలింగం దర్శనమిస్తుంది. పూర్తిగా రుద్రాక్షమయమైన ఈ లింగ దర్శనం సర్వపాపహరణం. ఇదే ప్రాంగణంలో స్వామివారికి పక్కగా దుర్గామాత కూడా దర్శనమిస్తుంది. అమ్మలగన్న అమ్మ అయిన ఆ తల్లి కరుణా కటాక్ష వీక్షణాల కోసం భక్తులు అమ్మవారిని మనసా వాచా కొలుస్తారు. బ్రహ్మమురారి సురార్చితలింగం, నిర్మల భాసిత శోభితలింగం, జన్మజ దుఃఖ వినాశకలింగం, తత్ప్రణమామి సదా శివలింగం. దేవముని ప్రవరార్చితలింగం, కామదహన కరుణాకరలింగం, రావణ దర్ప
ఈశ్వరుడు అభిషేక ప్రియుడే కాదు, ఉత్సవ ప్రియుడు కూడా. అందుకే ఆ ముక్కంటికి ముక్కోటి ఏకాదశి అన్నా, ఆ శంకరునికి శ్రావణ మాసోత్సవం అన్నా, మహాదేవునికి మహాశివరాత్రి అన్నా, కాలకంఠునికి కార్తీక మాస పర్వమన్నా ఎంతో సంబరపడిపోతాడు. డెహ్రాడూన్ లోయల్లో పరమశివునికి కాలోత్సవం, భవ్య శోభాయాత్రల పేరిట జరిగే ఉత్సవం నేత్రపర్వంగా సాగుతుంది. సిగతరగయగసిపడ శశితునక మురిసిపడ శివ పదమునట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు బడ సురజగము శుభవదనమాయే కళలొలికి భవభువన ధామం శివ శివ సంయోగ నాట్యం. గర్భాలయంలో స్వామివారికి సంధ్యాహారతులను సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. ఈ హారతులకు ముందుగా తపకేశ్వర స్వామిని మనోహరంగా వివిధ పుష్పాలతో అలంకరిస్తారు. సోమవారం నాడు విశేషంగా భక్తులు వచ్చి రుద్రాభిషేకాలు చేసి స్వామిని పలు విధాలుగా ప్రార్థన చేసి సంకీర్తన గావిస్తారు. రజతగిరి తనువు తను మై మరచి ఊగగా భవ ప్రణయ జగము ఝరులాయే. ఆది గురువారాలలో తపకేశ్వరునికి విశేషంగా అలంకారాలు చేసి భక్తియుతంగా వివిధ ప్రసాదాలను నివేదన చేస్తారు. ప్రణయమును కలశి నర్తించగా భువనముల జనులు తిలకించే. ప్రతి మాసంలోనూ శుక్ల కృష్ణపక్షాలలో వచ్చే త్రయోదశి తిథుల్లో తపకేశ్వరుణ్ణి రుద్రాక్ష దేవేశ్వర ముఖ కవచాలతో అలంకరిస్తారు. పౌర్ణమి తిథి నాడు తపకేశ్వర స్వామి వారికి దూధేశ్వర రూపాలంకారం చేస్తారు. సిగతరగయగసిపడ శశితునక మురిసిపడ శివ పదమునట సదనమాయే సతి నడక సొబగులిడ శృతి లయలు ముడులు. పౌర్ణమి నాడు అశ్వత్థామకు గుహ పైభాగం నుంచి పాలను ఉద్భవింపజేశాడు పరమేశ్వరుడు. ఆ భక్తి వాత్సల్య సంఘటనకు గుర్తుగా దూధేశ్వర అలంకారం చేసి తెల్లని పూలను సమర్పణ చేసి తెల్లని తీపి వస్తువులను స్వామివారికి నివేదన చేస్తారు. శ్రావణ మాసంలో జరిగే భవ్య శోభయాత్రను డెహ్రాడూన్లోని ప్రజలు పెద్ద పండుగగా జరుపుకుంటారు. పాల్తాన్ బజార్ నుంచి ఈ యాత్ర బయలుదేరుతుంది. దీనికి ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు జరుగుతాయి. స్వామికి సమర్పించే ముఖ అలంకరణ రూపాలను ఊరేగింపు చేసి హరిద్వార్కు చేరుకొని అక్కడ హరికీపేట్ ఘాట్లో గంగా స్నానాలు చేయించి తిరిగి తీసుకువచ్చి స్వామికి అలంకరిస్తారు. ధర్మము మర్మము ఒక్కడే హరుడొక్కడే. లక్షలాది ప్రజలు తపకేశ్వర స్వామిని ఈ సందర్భంగా దర్శిస్తారు. అత్యంత వైభవంగా 5 రోజుల పాటు నేత్రానందంగా శివరాత్రి ఉత్సవాలు ఇక్కడ జరుగుతాయి. తపకేశ్వర మహాదేవుని దర్శనం సర్వపాపహరణం. పూర్వజన్మల పుణ్య ఫలితంగానే ఆ స్వామి దర్శన భాగ్యం కలుగుతుందని పురాణాల ద్వారా అవగతమవుతుంది.
ಬಾಬಾರು ಗಿರಿಗೆ ಹೋಗೋಣ ಮಲೆಗೆ ಹೋಗೋಣ ಮದನ ಕಾಣೋಣ ಬಾಬಾರು ಮಲೆಗೆ ಹೋಗೋಣ ಮಾದೈನ ಗುಡಿಗೆ ಹೋಗೋಣ ಬಾಬಾರು ಗಿರಿಗೆ ಹೋಗೋಣ ಮಲೆಗೆ ಹೋಗೋಣ ಮದನ ಕಾಣೋಣ ಬಾಬಾರು ಮಲೆಗೆ ಹೋಗೋಣ ಮಾದೈನ ಗುಡಿಗೆ ಹೋಗೋಣ ಬಾಬಾರು ಮಲೆಗೆ ಹೋಗೋಣ. ప్రకృతి శక్తులకు ప్రతీకగా వెలిసిన భవుడు పరమేశ్వరుడు. ఆ హరహర మహాదేవుణ్ణి లింగ రూపంలో తపకేశ్వర క్షేత్రంలో దర్శించుకోవటం సకల పాపహరణం, బహుజన్మల పుణ్యఫలం. తపకేశ్వర మహాదేవుని కరుణా కటాక్ష వీక్షణాలు మన అందరిపై నిరంతరం ఉండాలని, ఆ చంద్రకళాధరుని చల్లని చూపులు ప్రసరించాలని కోరుకుంటూ